నిబంధత గల నాయకుడు కాకాని పేరును అక్రమంగా మైనింగ్ కేసులోని చేర్చడం విడ్డూరంగా ఉందని వైఎస్ఆర్సీపీ స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మల్లి నిర్మల ధ్వజమెత్తారు. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిపై అధికార పార్టీ నాయకులు చేస్తున్న కక్ష సాధింపు చర్యలని పేర్కొన్నారు. నిరంతరం నిబంధతతో పనిచేసే కాకాని అన్నపై అక్రమ కేసులు పెట్టడం సమంజసం కాదన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పోరాట పటిమను తట్టుకోలేక అధికార పార్టీ నాయకులు వేధింపులకు గురి చేస్తున్నారని, ఇటువంటి అక్రమాలు ఆగడాలు ఎక్కువ రోజులు సాగమని హెచ్చరించారు. నిత్యం ఈ ప్రజల సంక్షేమం కోరుకునే అధికారులు, పోలీస్ యంత్రాంగం డేగ కన్నుతో పనిచేస్తూ ఉంటుంది. జిల్లా ప్రజల్ని కాపాడే విషయంలో కావచ్చు, రాష్ట్ర ప్రజల్ని కాపాడే విషయంలో కావచ్చు, వ్యవస్థలు డేగ కన్నుతో పనిచేస్తూ ఉంటాయి. అందుకే దొంగల్ని 24 గంటల్లో పట్టుకోవడం కానివ్వండి, ఎక్కడన్నా అన్యాయం జరిగితే వాళ్ళకి న్యాయం చేయడం కానివ్వండి, ఇలాంటి అన్ని కూడా ఈ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అధికారుల్ని కించపరచడమేమో అనిపిస్తూ ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి ఆ రోజు విచారణ జరిపి వాళ్ళు న్యాయబద్ధమైనటువంటి స్టేట్మెంట్ ఇక్కడ ఏమీ జరగలేదు అని అధికారులు చెప్పడం జరిగింది. అదేవిధంగా మా నాయకుడి పేరు చేర్చడం చాలా విడ్డూరంగా ఉందని మేము భావిస్తూ ఉన్నాం. మా నాయకుడే ఉన్నా అక్కడ పలుగు పారా పట్టుకొని, పంచగట్టుకొని, తలపాగా జుట్టుకొని, ఏమన్నా తట్టతో ఏమన్నా అక్కడ ఉన్నటువంటి మైనింగ్ లో దొరికినటువంటి వస్తువుల్ని, ఆ కంకర కావచ్చు, క్వాజ్ కావచ్చు, ఎత్తి ఏదన్నా ఒక ట్రాక్టర్ లో అట్లా వేస్తుండగా చూసారా? లేకపోతే అక్కడే మంచం వేసుకొని పడుకొని లోడెత్తండి రానని ఏమన్నా ఆర్డర్స్ చేస్తూ ఉన్నాడా? మా నాయకుడికి ఏం సంబంధం అని మా నాయకుడి పేరు చేరుస్తారు? చాలా అన్యాయమైనటువంటి విషయం అండి ఇది. మా నాయకుడు మంత్రిగా ఉన్నప్పుడు విచారణ కూడా చేయించారు. ఇకపోతే 2003లో ఒక పెద్ద మనిషి మంత్రిగా ఉన్నాడు. ఈ పెద్ద మనిషి ఫారెస్ట్ భూముల్లోని మైనింగ్ ని, క్వాజ్ ని దోచుకుంటున్నాడని చెప్పి స్వయంగా ఆనాటి ఫారెస్ట్ ఆఫీసర్ కూరాకుల వెంకయ్య గారు, మా బీసీ బిడ్డ, డిఎఫ్ఓ, ఈ జిల్లాకి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేసినటువంటి 2003లో 22 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాన్ని నేను చెప్తూ ఉన్నానండి. ప్రజలెవరూ మర్చిపోలేదు. సీనియర్ నాయకులందరికీ, పత్రికా సోదరులందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా గుర్తుండే ఉంటాయి. ఎప్పుడు జరిగినా కూడా అవి గత 20 ఏళ్ల క్రితం జరిగినా, ఒక 20 ఏళ్ల తర్వాత కూడా మన యొక్క ఘన చరిత్రను మాట్లాడుకోవాల్సి వస్తుంది. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు, తమరు మంత్రిగా ఉన్నప్పుడు ఫారెస్ట్ భూముల్లోని ఒక శాసనసభ్యుడితో కలిసి మీరు జరిపినటువంటి అక్రమ మైనింగ్ ని స్వయంగా డిఎఫ్ఓ గారు అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ అన్నిటినీ కూడా సీజ్ చేయడం అవాస్తవమా, వాస్తవమా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆనాడు డిఎఫ్ఓ గారు, వెంకయ్య గారు, డిఎఫ్ఓ గారిని అక్రమంగా బదిలీ చేశారు అనని ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. మీరు చెప్పాలి. అక్రమ మైనింగ్లు చేయించడం, అక్రమంగా అట్రాసిటీ కేసులు పెట్టించడం, ఆ దీక్ష కొనసాగింది. నువ్వు విచారణ చేయించావా? ఈ రోజు మా కాకానన్న గారు విచారణ చేయించారు మంత్రిగా. ఎవరు మంచి వ్యక్తి అంటారు? ఈ జిల్లా ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి, గౌరవ పోలీసు వారు ఆలోచించాలి, గౌరవ న్యాయమూర్తులు ఆలోచించాలి. మంత్రిగా ఉండి విచారణ వేయించినటువంటి వ్యక్తి మంచివాడా? మంత్రిగా తన మీద నింద వస్తే విచారణ జరిపించకుండా ఆ అధికారిని ట్రాన్స్ఫర్ చేయించి అధికారులు ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి చేయిస్తున్నటువంటి, వెనకజేరి చేయిస్తున్నటువంటి ఇలాంటి నీచపు ఆలోచనల్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. నీ సొంత పార్టీ నాయకులే నువ్వు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి దాష్టికాలకు బలైపోయి సస్పెండ్ అయిపోయి వాళ్లే నీ మీద నువ్వు చేసినటువంటి పనులకి ఎస్సీ ఎస్టీ కేసు, రేప్ కేసుని నీ తెలుగుదేశం పార్టీ నాయకులే నీ మీద పెట్టించినటువంటి విషయాన్ని ఈ జిల్లా ప్రజలు ఎవరు మర్చిపోలేదు. ఎంతలాగా బలహీన వర్గాన్ని ఇబ్బంది పెడతావనే విషయం ఈ జిల్లా ప్రజలకు తెలుసు. అధికారంలోకి రాగానే నీ పార్టీలో ఉన్నటువంటి వెంకటాచలం నాయకులకి నీకు కష్టం చేసినటువంటి నాయకుల్ని పక్కన పెట్టి
కొత్త వాళ్ళని రౌడీ మొక్కని వెంటేసుకొని నువ్వు చేస్తున్నటువంటి పనులని ఈ జిల్లా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.